కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈయన 12 గంటల దాకా ఉండి 12 అయ్యింది, 12 దాటింది, నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావు రా అని చెప్పి రెచ్చగొట్టిండి ఈయన. పర్మిషన్ ఇస్తారా? ఈయన రెచ్చగొట్టి అంటే నోటుకొచ్చేట బూతులు తిట్టేస్తే ఎట్లా ఉంటుందండి? కానివ్వండి, అంటే వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, ఈయన కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన గాంధీ గారు, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలని అసభ్యకరమైన పదాలతో వాడుకుంటూ మధ్యలో సెటిలర్లు ఏం చేస్తున్నారండి? తెలుగుదేశానికి ఈ రోజు మీకు టిఆర్ఎస్ ఊపిరి పోసింది. ఈ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ కి ఊపిరి పోసింది జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 26 నియోజకవర్గాల్లో తెలంగాణ టిఆర్ఎస్ ఊపిరి పోసింది. తెలంగాణ సమాజం మొత్తం చేత్కరించుకుంది. ఎందుకు చేత్కరించుకుంది? తెలంగాణ ఉద్యమం పేరుతో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన స్కాములు, గతంలో 50 ఏళ్లుగా జరగని దోపిడీని గత 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో మీరు చేసిన కాబట్టి తెలంగాణ ప్రజలు మేధావులు మిమ్మల్ని ఓడించినారు. అయినా సరే తెలంగాణ సమాజం కన్నా ముందు జిహెచ్ఎంసీలో వాళ్ళు మాత్రమే, సెటిలర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం మీరు గెలిచిర్రు. అటువంటి వాళ్ళని అవమానపరుస్తూ బతకనీకి వచ్చిర్రు. కొడకల్లారా మీద ఇంటికి బిక్కుతారా? తరుముతాము. ఎవరండి మీ తరమనీకి? మీరు ఎవరు తరమనీకి? దేశం ఈ రోజు గ్లోబల్ సిటీ అండి. హైదరాబాద్ అనేది ఒక విశ్వ నగరంగా చెందుతుంది. ఎవరు దీని అభివృద్ధి కావడానికి ఎవరు? ఇప్పుడు ఈ స్కీమ్లన్నింటికి ఆదాయం సృష్టించడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేసిన అభివృద్ధి కదా ఇది. కల్చర్ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం సార్? ఎందుకు సంబంధం లేదు? 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించిండు చంద్రబాబు నాయుడు గారు. 9.5 ఏళ్లు తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం అష్ట కష్టాలు పడి అన్ని కంపెనీలు తీసుకొచ్చి రెవెన్యూ డెవలప్ చేసిండు. ఎవరు చేస్తారు? అసలు నిన్న మీరు కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారా? అసలు బతకడానికి వచ్చిన ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ పరిధిలో అంత క్లీన్ స్వీప్ చేసి ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్లు ఈ డైలాగ్స్ కరెక్ట్? ఇన్ని 10 సంవత్సరాలు అయిపోయినా కూడా బీఆర్ఎస్ కి కేవలం ఇంకా ఈ సెంటిమెంట్ అస్త్రంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇంకేం సమస్యలు లేవా? మేడం, నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. నేనేమంటున్నా అంటే అసలు 10 సంవత్సరాల్లో జరగని సంఘటన, ఇండ్ల మీద దాడి అనేది ఈ రోజు ఎందుకు మొదలైంది? అధికారంలో ఉన్నప్పుడు గుర్తిస్తారు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఎవరన్నా తప్పే అన్నా బతకచ్చినోడు అంటే కరెక్ట్.